కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. మరణానికి అటు ప్రక్కన మరొక పక్కన అవతల ప్రక్కన ఏముంది, మరణానికి ఇటు పక్కన ఏముంది? సరే, ఇప్పుడు నేను బ్రతుకున్నాను కదా, మరణానికి ఇటు ప్రక్కన ఏముందంటే జీవం ఉంది. మరణానికి అటు ప్రక్కన ఏముంది? అటు ప్రక్కన రెండు ఉన్నాయి. ఒకటి మరణం ఉంది, రెండవది జీవం ఉంది. ఆ మరణం పేరే నిత్య మరణము, నిత్య నరకము, నిత్య వేదన. ఆ జీవము పేరే నిత్య జీవము. మరి నిత్య నరకానికి వెళ్ళిపోతావో నిత్య జీవానికి వెళ్తావో నీ ఇష్టం. మరణానికి అవతల ఏముంది? మోషే గారు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ద్వితీయోపదేశకాండము 34:5 యెహోవా దేవుని యొక్క సేవకుడైన మోషే యెహోవా దేవుని మాట చొప్పున మోయాబు దేశంలో మృతి చెందాడు. మృతి చెంది ఎక్కడికి వెళ్ళాడు? ఏమంటే ప్రాణం విలువ ప్రాణానికి తెలుసు అండి, మరణానికి తెలియదు. మోషే గారి ప్రాణం విలువ మోషే గారికి తెలుసు, నాకెలా తెలుస్తుంది? నా ప్రాణం విలువ నాకు తెలుస్తుంది, మోషే గారికి ఎలా తెలుస్తుంది? కానీ మనందరి ప్రాణాల విలువ దేవునికి తెలుసు. నా ప్రాణానికి ఉన్న విలువ నాకు తెలియడం అంటే అర్థం ఏంటంటే, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఈ పనులు చేయాలనుకుంటున్నాను, పలానా చోట ప్రసంగం చేయాలనుకుంటున్నాను. నేను పుట్టి పెరిగిన ఊరిలో ఉన్నటువంటి ఆ ఊరిలో ఉన్నటువంటి చర్చిలో నేను ప్రసంగం చెప్పాలనుకుంటున్నాను, అది నా కోరిక. నా పిల్లలకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఒక దారి చూపించాలనుకుంటున్నాను, ఇది నాకు కోరిక. ఈ చిన్న చిన్న కోరికలు తీరకుండా చనిపోతానేమో అనే విషయమై భయం. కాబట్టి నా ప్రాణం విలువ నాకు తెలుసు. ఒకవేళ నేను లేకపోతే నా పిల్లలు అన్యాయం అయిపోతారు. వారిని నేను చూసుకునేంతలో ఎవరు చూస్తారు వాళ్ళని, ఎవరు చూసుకుంటారు వాళ్ళని? నేను లేనటువంటి ఆ లోటుని ఎవరు భర్తీ చేయగలరు? ఈ నాన్న చనిపోయిన తర్వాత నాన్న అని ఎవరిని పిలవగలరు? ఎవరిని పడితే వాళ్ళని అమ్మ అనొచ్చు, కానీ నాన్న అనలేవు. తెలుసా? ఎవరైనా నేరస్తులు తప్పులు చేసినప్పుడు వారికి శిక్షలు వేస్తారు. కనీసం వాడు చనిపోయే ముందైనా యేసుక్రీస్తుని గురించి తెలుసుకుంటే వాడు ఆ నరకాన్ని తప్పించుకుంటాడు. మరికొంతమంది ఉంటారండి, రోగాలను తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక, నొప్పిని తట్టుకోలేక, ఎక్కువ ఇంగ్లీష్ కంట్రీస్లో జరుగుతుంటాయి ఇవన్నీ కూడా. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక కోర్టుకి వెళ్ళి కొట్లాడి ఫైట్ చేసి, నా సమస్య ఇది, నేను తట్టుకోలేకపోతున్నాను కాబట్టి నేను మెల్లమెల్లగా ఒక్కసారి ఆత్మహత్య చేసుకుంటే అది నేరం కదా, దేవుని దృష్టి కూడా పాపమే కదా, మెల్లమెల్లగా చనిపోవడానికి నాకు రోజుకు ఒక చిన్న టాబ్లెట్ ఒక డాక్టర్ గారి దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకునే నేను వేసుకుంటా. ఒకసారి చావను, మెల్లగా చేస్తాను. లేదంటే చిన్న చిన్న ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా, కొంచెం కొంచెం పాయిజన్ నా బాడీలోకి పంపించడం ద్వారా, దీన్ని మెర్సీ కిల్లింగ్ అని అంటారు. ఈ మెర్సీ కిల్లింగ్ అనేటువంటిది కూడా, లేదా ఆత్మహత్య అనేటువంటిది కూడా, క్రైస్తవులారా మీకే చెప్తున్నా, ఈ రెండు విషయాలలో ఏదైనా ఒకటి, ఐదర్ ద వన్స్ విల్ షోర్లీ లీడ్ యూ టు ద హెల్, నెవర్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆత్మహత్య కానీ, హత్య చేసిన వాళ్ళని కానీ, ఆత్మహత్య చేసిన చచ్చిపోయిన వాళ్ళు కానివ్వండి, మెర్సీ కిల్లింగ్ కొరకు అప్లై చేసుకునే వాళ్ళని కానివ్వండి, ఆ మెర్సీ కిల్లింగ్ కొరకు పర్మిషన్ ఇచ్చేటువంటి ఆ ప్రభుత్వాలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఆ డాక్టర్లు కానివ్వండి, ఆ అప్లై చేసుకునే వాడు కానివ్వండి, వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోవాల్సిందే. ఏమండి, చావు అంటే కొంతమందికి చాలా భయం అండి. నేను ఈ ఫస్ట్ కేటగిరీలో ఉంటాను. మా అమ్మ వాళ్ళ నాన్న, మా తాతగారు చాలాసార్లు అనేవాడు, ఏంటోరా ఎట్ట చచ్చిపోలో ఏంటో అనేవాడు. ఆ ప్రశ్న నాకు చాలా విచిత్రంగా ఉండేది. నేను అప్పుడు 10th క్లాస్లో అట్లా ఉండేవాడిని. ఆ వయసులో నేను ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఆయన చనిపోయారు. ఆయన అన్నటువంటి ఆ మాట నన్ను అప్పట్లో పెద్దగా ఆలోచింపచేసేదిగా ఉండేది కాదు, కానీ ఇప్పుడు నాకు చాలా సార్లు ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది. నేను కొంతమందిని చూస్తూ ఉంటా, ఊరుకురికి ఆత్మహత్య చేస్తుంది చచ్చిపోతారు. కొంతమంది ఊరుకురికి జనం చంపేస్తారు. చాలా సింపుల్ గా కోడిని కోసినట్టు కోసేస్తాడు, చిన్న చీమని చంపేసినట్టు, దోమని చంపేసినట్టు చంపేస్తాడు. ఏంది అంటే ఇట్స్ ఓకే, ఏమైంది అంటే వాడికి మనుషులను చంపటం అంటే భయం లేదు వాడికి. చావు అంటే కొంతమందికి ఎంత భయమో, కొంతమందికి కొంచెం భయం ఉంటుంది, కొంతమందికి చచ్చేంత భయం ఉంటుంది, కొంతమందికి అసలు చావే రాకూడదు. మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు బతకాలనుకున్నాడు. ఏదో పొరపాట్లు జరిగిపోయినాయి, కోర్టు కేసులు అయినాయి, మానసికంగా ఇబ్బంది పడ్డాడు, ఫ్రస్ట్రేషన్ లోనైపోయాడు, నిద్ర పట్టక విపరీతమైన డోసులు తీసుకున్నాడు, స్లీపింగ్ ఇంజెక్షన్స్ తీసుకున్నాడు. ఆ డోసేజ్ ఎక్కువైపోవడంతో చనిపోయాడు. 150 సంవత్సరాల బ్రతకాలనేటువంటి అతని కోరికని నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిద్రపోవడానికి ఒక బాక్స్ ఉండేది ఆయనకి. అందులో బాడీ టెంపరేచర్ని బట్టి దానిలోకి కూలింగ్ వస్తుంది అనమాట. అది హాట్ టెంపరేచర్ కానీ లేదా కూల్ టెంపరేచర్ కానీ, బాడీకి ఎంత అవసరమో అంతే టెంపరేచర్ దానిలో ఉంటుంది. ఎంత ఆక్సిజన్ కావాలి, మంచి ప్యూర్ ఆక్సిజన్ దానికి సప్లై అవుతూ ఉంటుంది అనమాట. కొన్ని
వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆరోగ్యం విషయమై. కంచి వరకు 49గా చచ్చిపోయాడు. 150 బతకాలనుకున్నవాడు 50 కూడా బతకల. చిన్న చిన్న తప్పులు మనుషులని చావుకి పరిచయం చేస్తాయి, చావుని పరిచయం చేస్తాయి. సో మొత్తం మీద చావు అంటే కొంతమందికి భయం లేదు, కొంతమందికి భయం ఉంది, కొంతమందికి చాలా భయం ఉంది, కొంతమందికి చచ్చేంత భయం ఉంది. సరే, మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? మోషే గారు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ఇది మనకున్న ప్రశ్న. కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన మొట్టమొదటి పత్రిక 15:32లో సమాధానం ఉంది చూడండి. మృతులు లేపబడని ఎడల రేపు చనిపోతాము కాబట్టి ఇష్టం వచ్చింది తిందాం, తాగుదాం, వీలైనన్ని తప్పులు, మర్డర్లు, పాపాలు, ఇష్టం వచ్చిన దొంగతనాలు చేసేద్దాం, దాచుకుందాం, దోచుకుందాం, లెట్స్ హ్యావ్ మస్తీ, మస్త్ యాష్ కరేంగే, ఎంజాయ్ కరేంగే, ఇధర్ జాయేంగే, ఉధర్ జాయేంగే, ఓ పియేంగే, ఏ పియేంగే, ఏ కరేంగే, ఓ కరేంగే. సో జిందగీ మొత్తం ఎంజాయ్ చేద్దాం అనేటువంటి ప్రయత్నంలో చాలా మంది ఉంటున్నారు ఈ రోజున. ఒకప్పుడు అమెరికా అంతా కూడా వీఆర్ నథింగ్ విదౌట్ జీసస్ అని అన్న పరిస్థితులు. దెన్ గాడ్ బ్లెస్డ్ అమెరికా. అమెరికా ఎక్కడికి వెళ్ళిపోయింది. ఈ రోజున అదే అమెరికా అంటున్న మాట ఏంటో తెలుసా? జీసస్ ఈజ్ అ లై. యేసుక్రీస్తు అనేవాడు ఒక అబద్ధం అట. దెర్ ఇస్ నో గాడ్. వై ద హెల్ ఇస్ గాడ్? కమ్ ఆన్ గాయ్స్, హే డ్యూడ్, వాట్స్ అప్ మ్యాన్? అమెరికా నీడ్స్ జీసస్. తెలియట్లే అమెరికన్స్కి ఇంకా. ప్లీజ్ ప్రే ఫర్ అమెరికా. నంబర్ 1 పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్, నో డౌట్. ఎవరికి ఫోన్ కాల్ చేసి చెప్పకుండా వచ్చి బాంబు వేసేసి ఎట్లుంది బాంబు బాగుందా అని చెప్పని అడిగే టైప్ వాడు. అలాంటి అమెరికన్స్ ఈ రోజున వాళ్ళు డెవలప్ అవ్వడానికి కారణమైన యేసుక్రీస్తుని మర్చిపోవడము వాళ్ళకి ఈ రోజున శాపంగా మారుతుంది. ఎందుకు కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయి? గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయి అమెరికాలో పుట్టి పెరిగిన వాడు కూడా ఇంటి బయటకు వెళ్ళి ఒక 5 నిమిషాలు నిలబడాలంటే భయపడి సస్తున్నాడు. ఎవడొచ్చి ఏ తుపాకీతో కాల్చి చంపేస్తాడో కూడా తెలియదు. ఇష్టం వచ్చినంత స్పీడ్ రోడ్డు మీద. ఎప్పుడు ఎక్కడ ఎవడు ఎలా ఎందుకు చచ్చిపోతాడో తెలియనటువంటి ఒక సోషల్ సెక్యూరిటీ 0%లోకి వెళ్ళిపోయినటువంటి భయం గుప్పిట్లో నివసిస్తున్నటువంటి అమెరికన్స్ కి యేసుక్రీస్తు ఈ రోజున చాలా అవసరం. అవకాశం ఉంటే అమెరికా వెళ్ళి సువార్త ప్రకటించరండి. దేవుడు మీకు అవకాశం ఇస్తే అక్కడ తప్పకుండా మీరు అమెరికాకి వెళ్ళి ప్రకటించరండి. ప్రకటించటం వరకే మన బాధ్యత. అవకాశం ఇచ్చేది దేవుడే, మాట్లాడడానికి మనకు అవకాశం ఇచ్చేది దేవుడే, ఏం మాట్లాడాలో చెప్పేది కూడా దేవుడే. మీ ద్వారా మీతో మాట్లాడేది పరిశుద్ధాత్ముడు. ఎవరిని రక్షించాలో అది దేవుడు చూసుకుంటాడు. ఆ ముచ్చడితో మనకి పనిలే. తండ్రి ఒకరిని ఆకర్షించితేనే తప్ప యేసుక్రీస్తు నీ ఆత్మకు రక్షకుడు అని నువ్వు ఒప్పుకోలేవు. లూకాసు వార్తలో చూడండి ఒకసారి 12వ అధ్యాయము 4-5 వచనాలలో, నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా దేహమును చంపిన తరువాత మరేమీ చేయలేని మనుషులకు మీరు భయపడొద్దు. మీరు ఎవరికి భయపడాలంటే చనిపోయిన తర్వాత, మిమ్మల్ని చంపిన తర్వాత నరకములో పడత్రోయగల శక్తి, హక్కు, అధికారము, స్థాయి ఉన్నటువంటి దేవునికి మాత్రమే భయపడండి, ఆయనకు మాత్రమే భయపడండి అని యేసుక్రీస్తు వారు ఆఫ్టర్ లైఫ్ ను గురించిన ముచ్చట మాట్లాడుతున్నారు. ఇక్కడ మీకు అర్థమవుతుందో లేదు? ఆఫ్టర్ లైఫ్ ను గురించిన ముచ్చట. నువ్వు దేవునికి భయపడకపోతే నరకంలో పడేస్తాడు. అంటే దెర్ ఇస్ అ లైఫ్ ఆఫ్టర్ లైఫ్. దేవునికి విధేయత చూపించావా పరలోకానికి తీసుకెళ్లిపోతాడు ఆయన. సో దెర్ ఇస్ అ లైఫ్ ఆఫ్టర్ లైఫ్. ఒక లైఫ్ కింద ఉంది నరకంలో, మరొక లైఫ్ పైన ఉంది. ఆ పైన ఉన్నటువంటి లైఫ్ పేరు నిత్య జీవము. నువ్వు దేవుని ఎడల విధేయత చూపిస్తే, పరిశుద్ధతలో బ్రతికితే నీకు ఇవ్వబోయేటువంటి ఒక అద్భుతమైన గిఫ్ట్ ఏంటయ్యా అంటే బిలీవర్స్ కి నిత్య జీవము. లేదు దేవునికి విరోధముగా పాపము చేసి ఈ ఇహలోకము వెనక, ఇహలోకములో ఉన్నటువంటి వస్తువుల వెనక, మనుషుల వెనక నువ్వు బానిసమైపోయి ఈ వస్తువులను కోరుకుంటూ ఉంటే నరకంలోకి వెళ్ళి కాలిపోవాల్సిందే. దేవుడు లేడు అని మూర్ఖంగా వాదించేటువంటి నాస్తికులు మరణము తరువాత జీవితము ఉంది అండి, ఇది నిత్య నరకము, అది నిత్య జీవము అనేటువంటి నిజాన్ని వాళ్ళకి ప్రకటిస్తుంటే ఇదంతా ఒట్టి పచ్చి అబద్ధం అండి అని కొట్టి పారేస్తూ అందరి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా, ముఖ్యంగా దేవుడు ఉన్నాడు అనేటువంటి వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా, మరి ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసుల మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడడము అత్యంత బాధాకరము. నువ్వు నమ్మకపోతే వదిలే, నువ్వు దరిద్రుడివి, నువ్వు మూర్ఖుడివి. ఎందుకంటే నువ్వు దేవునికి పనికిరావు. నువ్వు నరకానికి వెళ్ళేది కాక నీతో పాటు మళ్ళీ ఇంకొక 1000 మందిని పట్టుకెళ్తావా?
ఎవడీడు? సాతాను సొంత కొడుకాడు, ఇది సాతాను సొంత కూతురు ఇది. అందుకనే కీర్తనకారుడు రాస్తాడు వీళ్ళ గురించి, ఈ పనికిమాలిన మూర్ఖత కలిగినటువంటి ఈ నాస్తికుల గురించే, భక్తిహీనుల గురించి రాస్తాడు. చూడండి 14వ కీర్తన మొదటి వాక్యంలో దావీదు గారు రాస్తున్నాడు ఈ మాట. దేవుడు లేడని బుద్ధిహీనులట తమ హృదయములలో అనుకుంటారట. మత్తయి సువార్తలో కూడా చూడండి 25వ అధ్యాయం 46లో, అనీతిమంతులు నిత్య శిక్షకి వెళ్ళిపోతారు నరకానికి, నీతిమంతులు నిత్య జీవానికి వెళ్ళిపోతారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తే మాట్లాడుతున్నారు ఈ మాట. ఇట్ మీన్స్ జీసస్ వాజ్ టాకింగ్ అబౌట్ ఆఫ్టర్ లైఫ్. సో మరణము తర్వాతి ప్రయాణము, మరణానికి అవతల నిత్య నరకం ఉంది, నిత్య జీవము కూడా ఉంది. మరి ఆ నిత్య జీవానికి వెళ్ళిపోతావో, నిత్య నరకంలోకి వెళ్ళి ఆరని అగ్నిలో కాలిపోతావో నీ ఇష్టం. పురుగు చావదు, అగ్ని ఆరదు నరకంలో. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14-15లో, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడను. ఏమండి? మరణము కూడా పడవేయబడింది. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనపడని ఎడల వాడు, ఆమె అగ్నిగుండములో, నరకములో పడవేయబడును. అనగా విచ్ మీన్స్ దెర్ ఈజ్ అ లైఫ్ ఆఫ్టర్ దిస్ లైఫ్. ఆఫ్టర్ లైఫ్ ని గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ కనిపిస్తుంది క్లియర్ గా. మరణము అవతల నరకం ఉంది, పరలోకం ఉంది. మరి అక్కడికి వెళ్ళి కాలిపోతావో, ఆ పరలోకపు వెలుగులో నిత్యము నివసిస్తూ, నిత్య జీవంలో ఉంటూ, జీవ కిరీటాన్ని నువ్వు పెట్టుకుని, యేసుక్రీస్తును ఆరాధిస్తూ, తండ్రి అయిన దేవుని నువ్వు స్తుతిస్తూ, అక్కడ ఉన్నటువంటి ఆ దేవదూతలతో పాటుగా నీవు కూడా నిత్యము 24/7 దేవుని ఆరాధించేటువంటి గొప్ప భాగ్యము తీసుకుంటావో, లేదా ఈ భయంకరమైన వేదనకరమైన మంటలో కాలిపోతూ ఉంటావో నీ ఇష్టం. కొంతమంది అంటూ ఉంటారు, కొంత పాపం చేస్తున్నట్ట దేవుడు ఇలా లెంప మీద కొట్టేసి 2 రోజులు నరకంలో కాల్చేసి తీసుకెళ్లి పైన మళ్ళీ పరలోకంలో దేవుని లోకంలో పెట్టేస్తారంట. అలా లేదండి, అలా లేదండి. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా ఒప్పుకొని ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్క స్త్రీ కూడా నరకంలో కాలిపోవాల్సిందే. కొన్నాళ్ళు ఇలాగా కాల్ చేసి, ఏంటి ఇదేమన్నా KFC చికెన్ అనుకున్నావా, ఇదేమన్నా KFC కిచెన్ అనుకున్నావా? కొన్నాళ్ళు కాల్ చేసి, కొంతసేపు కాల్ చేసి పైకి తీసుకెళ్ళిపోతాడా? అట్లా లేదు. యుగ యుగములకు వాళ్ళు అక్కడ కాలిపోతూ ఉంటారని బైబిల్ సెలవిస్తుంది. నరకము అంటే వేదనకరమైన స్థలము, పరలోకము అంటే ప్రశాంతమైన స్థలము. ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టము. కానీ మొత్తం మీద ఏదో ఒక చోటకైతే వెళ్ళక తప్పదు. అయితే పరలోకానికి, లేదంటే నరకానికి. పరిశుద్ధతలో జీవించి, యేసుక్రీస్తును నమ్ముకుని, బాప్తిస్మం తీసుకుని, వాక్యంలో ఎదిగి ఫలించి దేవుని లోకమైన పరలోకానికి ఎక్కిపోతావో మహిమ శరీరముతో, లేదా దేవునికి విరోధంగా పాపము చేసి క్రైస్తవ సంఘాలను పడగొట్టి, క్రైస్తవులను ఇబ్బంది పెట్టి, క్రైస్తవులను చంపేసి, క్రైస్తవ ఆరాధన క్రమాన్ని నువ్వు ఇబ్బంది పెట్టి, దేవుని దృష్టిలో నీచుడవు అని అనిపించుకుని, నీచురాలు అని అనిపించుకుని నరకంలో ఎప్పటిప్పటికీ కాలిపోతావు నీ ఇష్టం. ఏదో ఒక చోటకైతే మనం తప్పకుండా వెళ్లాల్సిందే. దెర్ ఈస్ అ లైఫ్ ఆఫ్టర్ దిస్ లైఫ్. ద లైఫ్ నెంబర్ 1 is above with God. The life number 2 is below with Satan, and it is all fallen angels. అది వేదనకరమైన స్థలము, అది ప్రశాంతమైన స్థలము. దేవుడు నిన్ను నన్ను ఆయన స్వరూపములో చేసుకున్నాడు కాబట్టి మనమందరము ఆయన దగ్గరికి వెళ్ళాలని, అక్కడికి ఎక్కి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం నరకంలో వెళ్ళి కాలిపోవడానికి ఆయన అస్సలు ఇష్టం చూపించట్లా. నరకము మన కొరకు కాదు, దేవునికి వ్యతిరేకముగా మాట్లాడి పోరాడినటువంటి ఆ సాతానుకు, వాడికి సపోర్ట్ చేసిన దూతలకు మాత్రమే నరకము భద్రపరచబడి ఉన్నదిరా బాబు. మనుషులైన మీ కొరకు కాదు. కానీ మీరు అవిధేయత చూపిస్తే, సనిగితే, గుణగితే మీరు నరకంలో కాలిపోవలసిందే అనే మాట కూడా దేవుడు స్పష్టంగా చెప్పాడు బైబిల్లో. కాబట్టి మరణము అవతల మరొక లైఫ్ ఉంది, నిత్య జీవం ఉంది, నిత్య నరకం కూడా ఉంది. చాయిస్ ఈజ్ యువర్స్. కానీ అట్ ఎనీ మూమెంట్ యేసుక్రీస్తు ప్రభు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు ఆయనను స్వీకరించడానికి కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి కదా. నీ పాపాలని ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి కదా. ఆయన పాద సన్నిధికి వచ్చే, ప్రభువా నేను పాపం చేశాను, నువ్వు ఒప్పుకోవడమే ఆలస్యము. ఆయన నిన్ను హక్కున చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను కౌగులించుకోవడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను ఈ బాధల నుంచి బయటకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నీకున్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. కానీ నువ్వే ఆ
యేసుక్రీస్తు వైపు చూడట్లా. ఈ బొమ్మల్లో శక్తి ఉందని, ఆ కొండ మీద శక్తి ఉందని, ఈ గుండు గీయించుకుంటే ఏదో కలిసి వస్తుందని ఈ దిక్కుమాల ప్రయత్నాలు చేస్తున్నావు. వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నావు మిత్రమా. దయచేసి యేసుక్రీస్తుతో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. చిన్న ప్రార్థన చేయండి. యేసుక్రీస్తుని తలుచుకోండి. ఆయనతో మాట్లాడండి. ఏకాంతంగా మాట్లాడండి. ప్రభువు మీతో మాట్లాడకపోతే ఎందుకు నాతో మాట్లాడట్లేదని నన్ను అడగండి. ప్లీజ్ లీవ్ యువర్ కమెంట్స్. చిన్న ప్రార్థన కొరికే తలలో ఉంచుతాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభువా. మేము హెచ్చించబడుతున్నాం నాయన. మాలో ఉన్నటువంటి అపరిశుద్ధత నీ ఆశీర్వాదమును మాకు దగ్గరకు రాకుండా చేస్తుంది. మాలో ఉన్నటువంటి అపరిశుద్ధత మేము స్వస్థపరచబడకుండా ఉండేలా చేస్తున్నది ప్రభువా. ఈ అపరిశుద్ధతను మేము తొలగించుకోవాలని మా అంతటా మేము ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది వ్యర్థమే నాయన. నీవు మా ఎడలు చూపించేటువంటి కృప, నీవిచ్చేటువంటి సమాధానం, నీవిచ్చేటువంటి ఆశీర్వాదము కారణంగా మాత్రమే మేము రక్షించబడగలము నాయన, నడిపించబడగలం నాయన. ఆ పరిచర్య అంతట్లో మా తోడుగా మమ్మల్ని నడిపించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆత్మీయంగా వారి జీవితాలను వెలిగించి మీ హక్కున చేర్చుకున్నామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.